హలో నేను మీ వైజాగ్ బ్లాగ్స్ కాంచనానండి. ఈరోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ టమాటా ఉప్మా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్, పోపు దినుసులు, జీలకర్ర, మినపప్పు, పలుకులు, జీడిపప్పు, శనగపప్పు అండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే పోపు దినుసులు, జీలకర్ర, మనం ముందుగా పక్కన పెట్టుకున్న జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు అలాగే పలుకులు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా వేగినాక టమాటా ముక్కలు అనేవి వేసుకోవాలండి. వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి. పక్కన స్టవ్ వెలిగించి వాటర్ బాయిల్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. ఈ ఉప్మా మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఒకసారి మూత తీసి చూద్దాం. కలుపుకొని ఈ బొంబాయి రవ్వ అందులో వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. వేయించుకున్నాక బాగా వేగినాక ఈ బాయిల్ వాటర్ అనేవి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మనం అన్ని పప్పులు వేసాం కదండి, నోటికి రుచిగా బాగా తినేటప్పుడు బాగా తగులుతాయి, బాగుంటుంది కూడా. ఒకసారి మూత తీసి చూద్దాం. మరి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. అలాగే మరొకసారి మూత పెట్టుకొని 1 మినిట్ ఆగి మళ్ళీ మూత తీసి చూద్దాం. ఉప్మా రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.